అసెంబ్లీ సమావేశాలు మొదలైతా ఉన్నాయి. మరి ఇప్పటికి అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో, రైతులు పండించినటువంటి పంటల్ని పత్తి కానీ, సోయా కానీ, వీళ్ళకి అనేక శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్నల్ని కొనప్పుడు కొనిపించేంత వరకు రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ మరి అనేక సందర్భాల్లో కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి ఈ అసెంబ్లీ సమావేశాల కంటే ముందు మరి ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి 2,26,000